కొర్ర పుదీనా పొంగల్. పొంగల్ మీ అందరికీ తెలుసు, అది మనం కొర్రలతో పుదీనా కాంబినేషన్లో తయారు చేయబోతున్నాం అనమాట. మరి ముందుగా కొర్ర పుదీనా పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా కొర్రని ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. అంటే మనకు పొంగల్ కాబట్టి కొంచెం మనం మెత్తగానే ఉడికించుకున్నాము. ఆ తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నాం. ఇది త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. సో మిగతావన్నీ కూడా మామూలుగా మనం పొంగల్లో తయారు చేసుకునేవి. అయితే ఈ కొర్ర పుదీనా పొంగల్, కొర్రల యొక్క ప్రత్యేకత ఏంటి? చాలాసార్లు మన అమృతం కార్యక్రమంలో కొర్రల గురించి బోల్డ్ విషయాలు మాట్లాడుకుంటాం కదా. ఇందులో విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బేసిక్గా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు, తర్వాత నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు, నర్వ్స్ బలహీనత చాలా మందికి ఉంటుంది. దాంట్లో రకరకాల లెవెల్స్ ఉంటాయి. కొంతమందికి పార్కిన్సన్స్ అని ఇలా బోల్డ్ రకాలు ఉంటాయి. అలా మనకి నర్వ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, నరాల శక్తిని మనం ఇవ్వడానికి మనకి కొర్రలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. మరి ఇంత చక్కటి కొర్రలను అలాగే ఇంత చక్కటి పుదీనాను కలిపి ఒక పొంగల్ అంటే ఇంకా అసలు ఎలా ఉంటుంది చెప్పండి? ఫుల్ అండ్ హోల్సమ్ ఫుడ్ అన్నమాట. అయితే మనము ఈ వంట ప్రాసెస్లోకి వెళ్లే ముందు మనం ఏం చేద్దామంటే, ఈ పుదీనా అలాగే ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర, దీన్ని అంటే ఆల్ గ్రీన్స్ అన్నమాట. అంటే ఈ గ్రీన్స్ అన్నిటినీ కూడా మనం చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ తర్వాత మనము వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, చక్కగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఈ 3 అన్నీ ఉన్నాయి. చక్కగా దీన్ని మనం రుబ్బుకున్నాము, పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక మనం పొంగలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక పొంగలి మామూలు ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే, ఎలా చేస్తారు ఏంటి అని. దాంట్లో చిన్న మార్పులు చేర్పులు. మనం అంటే మీరు సాధారణంగా, అంటే మనందరం కూడా సాధారణంగా అన్నం వైట్ రైస్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా కొర్రలతో చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా కాస్త నెయ్యి, నెయ్యితో పాటు నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యితో అచ్చంగా నెయ్యితో చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పొంగల్ కదండి, పొంగల్కి అలాగే చక్కెర పొంగలి వీటన్నిటికీ ఏంటంటే నెయ్యి అనేది ప్రధానమైన విషయం. అది ఎంత వేస్తే అంత రుచికరంగా ఉంటుంది. అందుకే దేవస్థానాల్లో సాధారణంగా మనకు పొంగల్ ఇచ్చినప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా తిరుపతిలో ఎందుకంటే నెయ్యి చాలా ఎక్కువగా వేస్తూ ఉంటారు కాబట్టి. అదే మనకి వెనకాల రహస్యం అనమాట, సీక్రెట్. ముందుగా జీడిపప్పులు వేయించేసుకుందాము. ఇది ఒక్కసారి మనకు వేగిన తర్వాత మనం నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. జీడిపప్పులు వేగిపోయాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాండీలో కావాలంటే కాస్త నూనె వేసేసుకోవచ్చు. నెయ్యి ఆల్రెడీ ఉంది కదండి, సో కొంచెం మనం నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇక పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత చక్కగా ఘాటు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అల్లం ముక్కలు నేను కొంచెం ఎక్కువగానే వేశాను, ఎందుకంటే పొంగల్కి ఆ ఘాటు లేకపోతే అస్సలు బాగోదండి. ఉండాలి, దేనికి ఏది ఉండాలో అంత కరెక్ట్గా ఉండాలి. ఏ తక్కువ ఎక్కువలైనా కూడా బాగోదు. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఆ తర్వాత మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. మీ అందరికీ తెలుసు, అంటే ఈ పుదీనా పేస్ట్ అనేది మీరు మామూలుగా పులావ్ తయారు చేసుకున్నా,
పుదీనా పులావ్ ఇటువంటివి ఏ చేసుకున్నా కూడా మీరు దేనికైనా దంపుడు బియ్యంలో కూడా మీరు వాడుకోవచ్చు. అంటే ఈ పేస్ట్ ప్రొసీజర్ గురించి చెప్తున్నా. ఈ పేస్ట్ మీరు దేనికైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకుందాం. ఎందుకంటే మన కొర్రలు ఆల్రెడీ ఉడికిపోయాయి. ఇది మనకి ఉడకలేదు, కేవలం నానింది. కాబట్టి దీని ముందుగా మనం ఉడికిచ్చేసుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దామండి. అప్పుడు మనకు పెసరపప్పు ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో మనం 5 మినిట్స్ వెయిట్ చేసాము. చక్కగా మనకి పెసరపప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది. మనం మ్యాష్ కూడా చేసేసాము ఇలా. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఇందులో ఉడకబెట్టుకున్నటువంటి కొర్రలు కూడా వేసేసుకుందాం. సమపాళ్ళల్లో వేసుకోవచ్చు, లేదా మీకు పెసరపప్పు ఎక్కువ కావాలి అంటే పప్పు ఎక్కువ కావాలి అంటే పప్పు ఎక్కువ వేసుకోవచ్చు. దాన్ని బట్టి క్వాంటిటీస్ వేసేసుకోవచ్చు. సరిపోతుందండి. దీన్ని మనం చక్కగా కలిపేసుకుందాం. ఇంక ఎక్స్ట్రా నీళ్లు వేసుకోవాల్సిన అవసరం అయితే నాకు తెలిసేం లేదు. చూద్దాం, కలుపుతూ ఉంటే కదా మనకు క్లారిటీ వస్తుంది. చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదండి, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని అలా వదిలేస్తే చక్కగా మనం వేసినటువంటి కొర్రలు అలాగే ఉడికిన పెసరపప్పు ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది. చూసారా, ఇలా చక్కగా దగ్గర పడిపోయింది. ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. చివరిగా కాస్త కరివేపాకు వేసేసుకుందాము. ఇది ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా పొంగల్ తీసేసుకున్నాం కదా. పైన నుంచి కొంచెం నెయ్యి, ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు, అలాగే లైట్గా అలా కరివేపాకు. ఇలా చక్కటి రంగుతో మన కొర్ర పుదీనా పొంగల్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా. కొర్ర పుదీనా పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీరను కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, ముందుగా చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసి కాసేపు వేయించిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్నటువంటి కొర్రలు, కాస్త ఉప్పు, చివరిగా కాస్త కరివేపాకు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి వేయించిన జీడిపప్పు, కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర పుదీనా పొంగల్ రెడీ.